హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. ప్లీజ్ లైక్ చేసి వినటం స్టార్ట్ చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో ఐ విష్ కొత్తగా కథ వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. సో దట్ మనం 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి త్వరగా రీచ్ అయిపోతాము. మన టార్గెట్ 1000 సబ్స్క్రైబర్ వితిన్ 24th ఆఫ్ డిసెంబర్. 25th మనము లైవ్ చాట్ పెట్టుకోవాలనేది మన టార్గెట్గా పెట్టుకొని చేసుకుంటున్నాము. సో ప్లీజ్ కొత్తగా వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ పాత వాళ్ళు లైక్ కొట్టి మీరు చూడండి. ఒక్క లైక్, అబ్బా ఏముంది, లైక్ కొట్టండి ప్లీజ్, కొట్టండి. మీరు కొట్టరు, నాకు తెలుసు కదా, మీరు కొట్టరు. ఐ నో. కమెంట్ చేయకపోతే కనీసం లైక్ కన్నా కొట్టచ్చు కదా. అఫ్కోర్స్ ఒక 100 కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా. చూద్దాం మన తెలుగు వాళ్ళు ఒక తెలుగు అమ్మాయిని ఏ రేంజ్లో దాన్ని ఏమంటారు ఎంకరేజ్ చేస్తారో చూద్దాం. నా మాటలే కానీ అక్కడ ఏమీ ఉండదు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. సపోర్ట్ చేసే వాళ్ళు చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నానండి. ఓకే, మర్చిపోయాను. ఎనీవేస్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుండొచ్చు. బికాజ్ ఈరోజు పిల్లలకి హాలిడేస్. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఎందుకో పిల్లల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళకి ఏమన్నా హాలిడేస్ వచ్చాయేమో నాకు తెలీదు. అండ్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఆ డిస్టర్బెన్సెస్ మనము వెరీ సూన్, మీరు నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనుకోండి, నేను ఒక చిన్న మినీ స్టూడియో కట్టుకుంటాను సౌండ్ ప్రూఫ్ వాల్స్ తోటి. అప్పుడు మనం మంచి మంచి కెమెరాతోటి లైవ్లో నేను నించొని మీకు కథ చెప్తాను, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టి. అలా చెయ్యాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. చాలామంది సబ్స్క్రైబర్స్ కావాలి. దీనిలో నుంచి వచ్చే డబ్బులతోటి నేను అది చేయగలను. నేను స్పెషల్గా డబ్బులు పెట్టుకొని చేయటానికి అంత సీన్ లేదు మన దగ్గర. ఎనీవేస్, జోక్స్ అపార్ట్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే శామ్ అని వస్తుంది ఎందుకు, ఓకే, దేవా ఐషు స్టోరీ వింటూ ఉంది. అండ్ ఐషు తన చిన్ననాటి బాధలు సంతోషాలు అన్నీ షేర్ చేసుకుంటుంది దేవాతోని. అండ్ అందులో భాగంగా తన ఎడ్యుకేషన్స్ ఎలా జరిగాయి, వాళ్ళ టీచర్స్ తనకి ఎలా హెల్ప్ చేశారు, తర్వాత తను ఎలా తన్ని తాను మోల్డ్ చేసుకుంది, ఎలా తనకి తాను ధైర్యం చెప్పుకుంది అనేవన్నీ విషయాలు మనం చూసాము. అండ్ వాళ్ళు పెంచుకున్న అమ్మ, ఇంకా వాళ్ళు పెంచుకున్న ఏదైనా అమ్మే, ఇంకా తనే కదా అమ్మ. ఇంకా వాళ్ళ బ్రదర్స్ అంటే ఇంకా మేనమామలే అవుతారు కాబట్టి ఆ మేనమామలు తన పైన చేసిన అగత్యం గురించి అన్నిటి గురించి క్లియర్గా చెప్తుంది మన దేవాకి ఐషు. ఇదంతా విన్న తర్వాత తను దేవా ఐషుకి ధైర్యం ఇస్తుంది. దట్ నేనున్నా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తను ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఐషు షాక్లో ఉంది. సో వాట్ నెక్స్ట్? సో దేవా తన ప్రేమని ఐషు ముందు పెట్టిన తర్వాత, ఐషు నీకు ఏమన్నా పిచ్చా, నేను ఏదో ఒక రిలేషన్షిప్ అన్నాను కానీ ఇలా పెళ్లి చేసుకుంటానంటావేంటి, అమ్మ ఏమైపోతుంది, అయినా మన సొసైటీ ఎలా ఇదంతా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అని చెప్పి ఐషు అంటదనమాట. అప్పుడు దేవా, నేను అన్నానా అమ్మని వదిలేస్తాను అని, అమ్మ నాకు ఎంత ఇంపార్టెంటో నా లైఫ్లో నువ్వు అంతే ఇంపార్టెంట్. నేను అమ్మని వదలలేను, నిన్ను వదలలేను. నిన్ను హాస్పిటల్లో చూసిన ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను, నీ పక్కన నేను ఎప్పటికీ ఉండాలి. అది
ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు నాకు ఇదే తట్టింది. నీకోసమే నేను చాలా కష్టపడ్డాను, అందుకే ఉంగరం కొనుక్కొచ్చాను, ఎలా అయినా నేను నా దాన్ని చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఇప్పుడే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది, నేను చెప్పాను కాబట్టి నీకు ఆ ఉంగరం తొడిగేస్తున్నాను అని ఆ ఉంగరం తొడిగేస్తుంది అనమాట. తొడిగేసి ఐషు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి ఈ పిల్ల, అసలు నేను ఫస్ట్లో చూసిన పిల్లేనా ఈ పిల్ల? ఆ రోజు ఎంత భయంగా వణుకుతూ వెనక ఉండి అసలు ఒక మాట మాట్లాడడానికి ఎంత భయపడేది ఈ అమ్మాయేనా, ఈరోజు ఏంటి ఇంత రౌడీలాగా బిహేవ్ చేస్తుంది, అసలు ఒక అమ్మాయిలాగా కాదు ఒక అబ్బాయిలాగా కనపడుతుంది నాకు అని దేవాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఐషు. దేవా క్లారిటీ ఇస్తుందన్నమాట, చూడు ఐషు, నేను ఫోర్స్ చేయట్లా, ఓకేనా, నాలో ఉండే భావాలన్నీ నీ గురించి నేను ఏమనుకుంటున్నాను అనేది నీకు చెప్పేశా. నువ్వు ఇప్పుడే ఒప్పుకోవాలని ఏం లేదు, నీ ఇష్టం, నువ్వు ఎంత టైం అన్నా తీసుకో. ఇప్పుడే ఒప్పుకుంటావా, ఇంకో గంటకు ఒప్పుకుంటావా, ఒక రోజుకు ఒప్పుకుంటావా, ఒక సంవత్సరానికా, ఒక నెలకా, లేదా ఈ జీవితకాలం మొత్తం ఆలోచిస్తావా, నాకే ప్రాబ్లం లేదు, నేను నీకోసం వెయిట్ చేస్తా. అండ్ ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ నీ పక్కన ఉంటా. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఇది నా ఆలోచన, నీ ఆలోచన ఏదైనా సరే నేను రెస్పెక్ట్ చేస్తా అని చెప్పి దేవా అంటది ఐషుతోటి. ఐషుకి అసలు ఏం అర్థం కాదు, అలా కూర్చుండిపోతుందనమాట, ఏం మాట్లాడాలో తెలియట్లా. ఇంకా దేవాకి అర్థమైపోతుంది, ఓకే ఐషు చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది, ఇంకెక్కువ మాట్లాడటం కూడా తన్ని కన్ఫ్యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనుకొని సరే ఆల్రెడీ 11:30 అవుతుంది, ఇంకా రేపు మళ్ళీ మనం లేచి హడావిడి రెడీ అయ్యి మళ్ళీ అంత ఊర్లు తిరగాలి అంటే ఓపిక ఉండాలి కదా. సో ఇప్పుడు పడుకుంటేనే రేపు పొద్దున్నే లేవగలుగుతాము, మొత్తం తిరగగలుగుతాము, సో పడుకుందామని చెప్పి అంటుంది అనమాట. అనేసరికి దేవా కూడా ఓకే, సారీ ఐషు కూడా ఓకే అనుకుంటుంది. అనుకొని ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట, ఏం జరుగుతుంది అసలు, ఈ అమ్మాయి ఏంటి, నాకేం అర్థం కావట్లేదే అని ఐషు దేవా గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈలోపు దేవా బెడ్ మీద పడుకొని ఆలోచించారు, మరీ ఎక్కువగా ఆలోచించుకు, కన్ఫ్యూజ్ అయిపోతావు, దా పడుకుందామని చెప్పి ఇంకా తను బెడ్ ఎక్కేస్తుంది అనమాట. బెడ్ ఎక్కి పడుకొని తన 2 చేతులు చాపుతుంది, చాపి ఇకరా పడుకుందు కానీ అని అంటుంది అనమాట. అనగానే వస్తున్నా అని చెప్పి మళ్ళీ తన్నే చూస్తుంది, ఏంటి అని అడుగుతుంది అనమాట ఐషు. ఏంటి ఏమీ లేదు, నా హృదయం నా మీద తల పెట్టుకొని పడుకుందు కానీ అని అంటుంది అనమాట. అంటే ఎందుకు, నేను మామూలుగా పడుకుంటానులే అంటే, అరే ఛాన్స్ ఇస్తున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా, నా మీద పడుకో, ఏమీ కాదు, నీకు అంత భయంగా నీకు నీ మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా, నీకేమన్నా నాకు టెంప్ట్ అయిపోతావని నీకేమన్నా భయమా అని ఎగతాళిగా చేస్తుంది అన్నమాట. అంటే ఏడిపిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. ఓయ్ నా మీద నాకు నమ్మకం ఉంది, ఓకే, నేను అంత వీక్గా టెంప్ట్ అవ్వను అని అంటే, మరి అయితే వచ్చి పడుకో నా మీద అని అంటుంది అనమాట. అని చేతులు చాపంగానే సరే అనుకుంటూ తనకి చాలా దగ్గరగా వెళ్ళి తన తలని తన గుండెల మీద పెట్టి, ఐషు తలని దేవ గుండెల మీద పెట్టుకొని చాలా ఒక చిన్న స్మైల్ ఉంటుందన్నమాట, ఒక చిన్న ఆనందం ఉంటుందన్నమాట తన ఫేస్లో. అలా తన మీద తన నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి దగ్గరగా పడుకుంటుంది అనమాట. అలా దగ్గరగా పడుకున్న ఐషుని దేవ గట్టిగా కౌగిలించుకొని పడుకో అని అంటదనమాట. అడగగానే ఆ కౌగిలింతలో ఐషుకి చాలా ప్రేమ కనిపిస్తుంది అనమాట. దేవాకి తన మీద ఉన్న ప్రేమ ఆ కౌగిలించుకున్నప్పుడు దగ్గరగా తీసుకొని తనకి అది అర్థమైనప్పుడు ఐషు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అనమాట. నీళ్లు తిరిగినప్పుడు ఏమవుతుంది, జనరల్గా మనం పడుకున్నప్పుడు ఒకరి మీద నీళ్లు కారితే మన డ్రెస్ మీద పడినప్పుడు మనకు ఆ తడి తెలుస్తుంది కదా. సో దేవాకి ఆ తడి తలిచి, హే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏమీ లేదు, నన్ను ఇంత
ఇంత దగ్గరగా ఇలా ఒకరి గుండెల మీద పడుకోబెట్టుకొని ఇంత గట్టిగా కౌగులించుకొని వాళ్ళ ప్రేమను మొత్తం నాకే పంచిన మనుషులు ఇప్పటిదాకా నాకు ఎవ్వరూ నేనెవరిని చూడలేదు. నువ్వే ఫస్ట్ పర్సన్. నేను ఒకరి మీద ఇలా పడుకున్నాను అంటే అది నువ్వే. నేను చిన్నప్పటి నుంచి నా కన్న తల్లి లేనే లేదు. పెంచిన తల్లి కూడా తమ్ముడితోటి మా నాన్నగారితోటే సరిపోయేది. సో నాకు ఆ ఆపర్చునిటీ ఎప్పుడూ రాలేదు అనగానే అందుకే అంటున్నాను, నేను నీకు ఇలా ఎప్పటికీ నేను ఇలానే చూసుకుంటాను ఐషు, ప్లీజ్ లవ్ మీ అని తన లవ్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. ఏ చిన్న ఛాన్స్ దొరికినా దేవ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుంది ఐషుకి. అనగానే చూడు ఐషు, నేను నిన్ను లవ్ చేస్తున్నట్టుగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, కానీ నీకు అది తెలియట్లేదు అంతే అని అంటదన్నమాట. నిజంగా కూడా ఐషు పరిస్థితి అదే. తనకి ఎక్కడో ఏదో మూల తనంటే చాలా ఇష్టం, కానీ అది ప్రేమ అనేది తనకి తెలీదు. అదే చెప్తుంది అనమాట, దేవా నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు, కాకపోతే నీకు కొన్ని బౌండరీస్ ఉండటం వల్ల నువ్వు అది ఒప్పుకోలేకపోతున్నావు అంతే అని చెప్పుద్ది. అయినా సరే ఐషు ఏమీ మాట్లాడదు, అలానే తన్ని పట్టుకొని పడుకుంటుంది అనమాట. పడుకున్నప్పుడు సర్లే ఇంకా అని చెప్పి ఇంకా తను గట్టిగా ఇలా పట్టుకొని పడుకున్నప్పుడు దేవ శ్వాస మన ఐషుకి వెచ్చగా తాకుతుంటుందన్నమాట. అలా తన శ్వాస వెచ్చగా తాకుతుంటే ఐషుకి ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ గూస్ బంప్స్ అవుతూ ఉంటాయి. తన వల్ల కావట్లా, తన కంట్రోల్ తప్పుతుంది స్లోగా. అప్పుడు దేవ ఇదంతా గమనిస్తూ ఉంటుంది. దేవ ఏంటి ఏదో తేడాగా ఉంది, కుదురుగా పడుకోవట్లేదు ఏంటి అని, ఏ ఐషు ఏమైంది, కుదురుగా పడుకోకుండా ఊరికే మెసులుతున్నావు అని అనమాట. అంటే ఎబ్బే ఏమీ లేదు అని అంటది. ఏమీ లేదా, సరే అని చెప్పి మళ్ళీ కావాలనే నోటితోటి గాలి మెల్లగా అని ఊతుందనమాట. ఊదంగానే అసలు ఒళ్ళ మొత్తం తనకి గూస్ బంప్స్ లాగా అయిపోయి, దేవా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటదన్నమాట. అంటే ఏం చేస్తున్నాను, ఏమీ చేయట్లేదు, గట్టిగా పట్టుకొని పడుకున్నాను అంతే కదా అని అంటదన్నమాట. అనగానే దేవా అనగానే ఓకే అని చెప్పి తన ఫోర్ హెడ్ మీద ఒక చిన్న ముద్దిస్తుందన్నమాట దేవా ఐషుకి. ఇవ్వగానే ఇంకా ముద్దులో తన్ని తాను మర్చిపోతుంది ఐషు. తన్ని తాను మర్చిపోయి ఒక రొమాంటిక్ ఐ కాంటాక్ట్ ఇస్తుందన్నమాట ఐషు దేవాకి. ఆ రొమాంటిక్ ఐ కాంటాక్ట్ ఇచ్చేసరికి నార్మల్గానే దేవ ఎదురు చూస్తుంది ఐషు ఎప్పుడు ఓకే చెప్తుందా, ఎప్పుడు తనకు చిన్న ముద్దైనా పెడదామా అని చెప్పి. ఎప్పుడైతే ఐషు ఒక మంచి రొమాంటిక్ ఐ కాంటాక్ట్ ఇస్తుందో దేవాకి, ఇమీడియట్గా అదే ఒక ఛాన్స్గా తీసుకొని ఐషు అని రొమాంటిక్గా పిలుస్తుందన్నమాట. పిలవంగానే ఐషు కరిగిపోతుంది, ఆ మాటకి కరిగిపోయి చెప్పు దేవా అని అంటదన్నమాట. అని ఐ లవ్ యూ, ఐ వాంట్ టు కిస్ యూ అని అడుగుతుందన్నమాట. చాలా రొమాంటిక్గా ఐ కాంటాక్ట్ ఇస్తూ. అంటే ఇంకా అప్పటికే తన కంట్రోల్ని కోల్పోయిన ఐషు ఏముంటుంది, ష్యూర్ అని అంటుంది. అనగానే ఇంకా స్లోగా చాలా గట్టిగా తన దగ్గరికి తీసుకొని స్లోగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది దేవ ఐషుని. స్టార్టింగ్లో ఆ ముద్దుని ఎంజాయ్ చేస్తుంది దేవ, కానీ అది డీప్ అవుతున్న కొద్దీ తన ఊపిరి తన ఆధీనంలో ఉండదన్నమాట. ఏంటో అయిపోతూ ఉంటుంది, ప్యానిక్ అయిపోతుంది అనమాట ఐషు. ఇంకా అలా తను ప్యానిక్ అవ్వడం చూసి దేవాకు భయం వేస్తుంది. ఐషు ఏమైంది ప్లీజ్ కూల్, ఓకే కూల్ నిన్ను ఓకే నేను వదిలేశాను, నేనేమనట్లేదు, ఏమైంది అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఐషు సారీరా, నాకు ఎక్కువ బాధ వచ్చినా ఎక్కువ సంతోషం వచ్చినా నేను తట్టుకోలేను, నా గుండె అంత గట్టిది కాదు, నాకు కొంచెం టైం పడుతుంది, సో ఐఎమ్ రియల్లీ వెరీ సారీ దేవా అని అంటుందన్నమాట దేవా ఐషు దగ్గర. అనగానే అప్పుడు ఐషు దేవాతో అనగానే దేవా ఇట్స్ ఓకేరా, నేను
నీ ప్రేమ కావాలనుకున్నాను, కానీ నీ శరీరం కాదు. నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తాననుకుంటావో ఆ రోజే మన ఇద్దరం కలుద్దాము. నేను వెయిట్ చేయగలను. నాకు నాకు నీ సంతోషమే ముఖ్యం అని చెప్పి అంటదనమాట. ఏదో ఫస్ట్ టచ్, నువ్వంత రొమాంటిక్గా నా వైపు చూసేసరికి ఒక ముద్దు అడిగానే, కానీ నువ్వు వద్దు అంటే ఏది వద్దు ఐషు, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది, నాకు ఇదంతా ఇంపార్టెంట్ కాదు అని చెప్పి దేవా అంటారనమాట. అలా అనేసరికి ఐషుకి దేవా మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తాయి. వచ్చేసి తన్ని మళ్ళీ గట్టిగా పట్టుకొని మళ్ళీ ఒకసారి సారీ చెప్పి, నాకు చాలా టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా నువ్వంటే నాకు ఇష్టమని మాత్రం నాకు తెలుసు, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. అనగానే ష్యూర్, నువ్వు ఎంత టైం కావాలో అంత టైం తీసుకో, నీకోసం నేను ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను, ఓకేనా? సో ఓకే, ఇక పడుకుందాము, రేపు పొద్దున్నే లేవాలి కదా అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకొని ఆ ఆనందంలో ఐషు, ఆ సంతోషంలో దేవా వాళ్ళు గట్టిగా హ్యాపీగా నైట్ నిద్రపోతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.